గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. ఇవాళటి మన విద్యాశక్తి క్లాస్ కి అందరికీ స్వాగతం. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో కొత్త సంవత్సరంలో మన ఫస్ట్ క్లాస్ ఇది 9th గ్రేడ్ యొక్క సైన్స్ క్లాస్ లో మళ్ళీ మీ అందరినీ మీట్ అవుతున్నందుకు చాలా సంతోషం. సో లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ సెషన్. ఇవాళ మన క్లాస్ లో బోత్ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజీ రెండింటికి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి. బోత్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ ఆల్సో. సో ఫిజిక్స్ లో మనము ఇవాళ కొన్ని కపుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైక్ ఈక్వేషన్స్ అండ్ ఫార్ములాస్ అండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేస్తాము. సో అందరూ మీ నోట్బుక్స్ అండ్ పెన్స్ తో రెడీగా ఉండాలి. ఓకేనా? సో లెట్ మీ షేర్ ద స్క్రీన్. ఎస్, ఓకే. సో మనం ఎప్పట్లాగానే ఇవాళటి మన క్లాస్ ని ఒక కొత్త విషయంతో స్టార్ట్ చేద్దాం. ఒక కొత్త విషయం గురించి నేర్చుకుంటూ లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ సెషన్. ఓకే, సో కొన్ని రోజుల ముందు మనము ఏఐ టూల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి ఒక టూల్ ఎలా పనిచేస్తుంది అనే దాన్ని చూసాం కదా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే హ్యూమన్స్ కి ఈక్వల్ గా, మనుషులకి ఈక్వల్ గా ఇంటెలిజెన్స్ ని ఉపయోగించే కొన్ని టూల్స్ అన్నమాట. సో మనం ఏదైనా క్వశ్చన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు చకచక ఫాస్ట్ గా మనకి కరెక్ట్ రెస్పాన్స్ ని ఇవ్వగలిగే కొన్ని టూల్స్. సో ఈ మధ్య కాలంలో ఏఐ టూల్స్, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ టూల్స్ చాలా ఫేమస్, అందరూ వాడుతున్నారు. అండ్ అవి మన ఎదుగుదలకి, ఫర్ అవర్ టెక్నాలజికల్ గ్రోత్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్స్ అది చాలా అవసరం అన్నమాట. సో చాలా రంగాల్లో ఏఐ టూల్స్ ని వాడుతున్నారు, మెడికల్ ఫీల్డ్ లో, కంప్యూటర్స్ ఫీల్డ్ లో అలా. సో అలాంటి టూల్స్ ని నేర్చుకోవడము స్టూడెంట్స్ అయిన మీకు చాలా అవసరం. సో ఆ టూల్ అంతటిని నేర్చుకోవాలనేది ఇప్పుడు మన క్లాస్ లో మనము అంతా చేయలేం కదా. కానీ ఈ స్టేజ్ లో మీరు ఏం తెలుసుకోవచ్చు అంటే ఆ టూల్స్ ఎలా పనిచేస్తాయని, మనం ఎలాంటి ఇన్పుట్స్ ని ఇవ్వాలి, అండ్ ఆ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఆ అవుట్పుట్స్ ని మనము ఎలా అబ్జర్వ్ చేయగలగాలి. ఓకే, సో కొన్ని రోజుల ముందు చాట్ జీపీటీ అనే ఒక టూల్ ని మనం చూసాం కదా. సో ఈ చాట్ జీపీటీ అనే టూల్ ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక టెక్స్ట్ ని ఇచ్చామనుకోండి, రైట్ అన్ ఎస్సే ఆన్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అని ఇచ్చామనుకోండి, అప్పుడు అది మనకు ఆ ఎస్సేని డిస్ప్లే చేస్తుంది. అది ఒక ఎగ్జాంపుల్ మనం చూసాం. ఇప్పుడు మనం ఏం చూస్తాము అంటే ఇమేజ్ జనరేటర్. ఇమేజ్ అంటే ఏంటి? ఒక పిక్చర్ లాంటిది కదా. ఇమేజ్ ని ఆ చాట్ జీపీటీ ఇమేజ్ జనరేటర్ ని వాడి ఒక ఇమేజ్ ని ఎలా క్రియేట్ చేయవచ్చు? ఒక చిన్న పోస్టర్ లాంటిది, గ్రీటింగ్ కార్డ్ లాంటిది, ఒక ఇమేజ్ లాంటిది అన్నమాట. ఓకేనా? సో అది ఎలా క్రియేట్ చేయవచ్చో మనం ఇప్పుడు మన క్లాస్ యొక్క బిగినింగ్ లో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ సంథింగ్ న్యూ అది చూద్దాం. ఓకే, సో దానికి ముందుగా మన దగ్గర బ్రౌజర్ ఉంటుంది కదా, గూగుల్ బ్రౌజర్ కానీ ఫైర్ ఫాక్స్, ఎనీథింగ్ యూ కెన్ టేక్. దాంట్లో వెళ్ళి మనము ఇలా టైప్ చేయాలన్నమాట. సో దిస్ ఇస్ ద గూగుల్, యూ కెన్ టైప్ హియర్ చాట్ జనరేటర్. చూసారా, వచ్చేసింది. సో ఆ ఇమేజ్ జనరేటర్ ని క్లిక్ చేసినప్పుడు ఇలా క్రియేట్ ఇమేజెస్ విత్ చాట్ జీపీటీ అనే ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది. మీరు దాన్ని క్లిక్ చేయాలి. సో వెన్ యూ క్లిక్ ఇట్, ఇలాంటి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద పేజ్ దట్ ఓపెన్స్. ఏం చేస్తారు? చాట్ జీపీటీ ఇమేజ్ జనరేటర్, ఇది మనము టైప్ చేయాలి. ఇది టైప్ చేసిన తర్వాత క్రియేట్ ఇమేజెస్ విత్ చాట్ జీపీటీ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. వెన్ యూ క్లిక్ ఇట్, ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది.
ఓకే, ఇక్కడ ఏమని రాసింది? ఇమేజెస్ అని రాసింది. అండ్ ఇక్కడ చూస్తే డిస్క్రైబ్ ఎ న్యూ ఇమేజ్ అంటే మీరు ఎలాంటి ఇమేజ్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు డిస్క్రైబ్ చేయాలి. ఉదాహరణకి ఐ వాంట్ టు క్రియేట్ అ న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డ్ అనుకోండి. ఓకే, సో నేనేం చేస్తాను, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఇక్కడ మనం కొన్ని స్పెల్లింగ్స్ టైప్ చేసేటప్పుడు కరెక్ట్ రాంగ్ రాసినా కూడా దట్ ఏఐ టూల్ విల్ కరెక్ట్ ఇట్. సో అన్ని స్పెల్లింగ్స్ చూసి కరెక్ట్ గానే రాయాలి అని ఏం లేదు, ఇట్ క్యాన్ కరెక్ట్ ఇట్ అన్నమాట. ఓకే, సో క్రియేట్ అ న్యూ ఇయర్ గ్రీటింగ్ (2026) for the science students. Okay, this greeting is from team విద్యా శక్తి అని నేను ఒక ఇమేజ్ ని ఇస్తున్నాను. ఓకే, సో దిస్ ఇస్ దన్ ఇన్స్ట్రక్షన్ గివెన్. ఇమేజ్ ఏమో ఈ టూల్ ఇస్తుంది, క్రియేట్ ఎ న్యూ ఇయర్ గ్రీటింగ్ 2026 ఫర్ ది సైన్స్ స్టూడెంట్స్. దిస్ గ్రీటింగ్ ఈజ్ ఫ్రమ్ టీమ్ విద్యా శక్తి అని ఇచ్చాను అనుకోండి. ఇది నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్. నేను ఇక్కడ ఇది ఆరో అప్ అంటే ఏంటి, ఎంటర్ అని అర్థం అనమాట. సో దీన్ని క్లిక్ చేద్దాం, చూద్దాం. ఇట్ విల్ స్లోలీ స్టార్ట్ క్రియేటింగ్ ద ఇమేజ్. చూడండి, హియర్ ఇట్ ఈస్ క్రియేటింగ్ అ ఇమేజ్. స్లోగా లోడ్ అవుతుంది అది. చూసారా, హ్యాపీ న్యూ ఇయర్ సైన్స్ స్టూడెంట్స్ 2026 అని సైన్స్ కి సంబంధించిన ఒక గ్రీటింగ్ కార్డ్ లాంటి దాన్ని, ఒక పోస్టర్ లాంటి దాన్ని ఈ ఏఐ టూల్ ఏదైతే ఉందో చాట్ జీపీటీ ఇమేజ్ జనరేటర్, ఇది మనకు క్రియేట్ చేసి ఇచ్చేసింది. సో ఇప్పుడు మనకి వాట్సాప్ లో న్యూ ఇయర్ అప్పుడు ఒక్కొక్క లాంటి గ్రీటింగ్ కార్డ్స్ ని, విషెస్ ని పంపిస్తున్నారు. సో ఇవన్నీ ఎక్కడ క్రియేట్ అవుతున్నాయి? ఇలాంటి టూల్స్ ని వాడే అవి క్రియేట్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, సో ఈ టూల్ కి ఒక లిమిట్ ఉంటుంది అన్నమాట. సో ఒక రోజుకి మనము 3-4 పోస్టర్స్, మాక్సిమం 5 పోస్టర్స్ చేయగలం. ఎక్కువ కావాలంటే మళ్ళీ నెక్స్ట్ డేనే ట్రై చేయాలి. ఫ్రీ ప్లాన్ లో కొన్ని ఇలాంటి లిమిటేషన్స్ ఉంటాయి. సో బట్ ఎనీవే, చూసారా ఇప్పుడు మనము ఒక ఇన్స్ట్రక్షన్, మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఎలా పనిచేస్తుంది, రేపు నాకు కావాల్సినట్టు ఎలా ఇన్స్ట్రక్షన్స్ ని మార్చుకోవచ్చు అనే ఒక చిన్న ఐడియా మనకు వస్తుంది అనమాట. సో ఇమేజ్ ని నేను కాపీ చేసుకోవచ్చు. సి ఐ కెన్ కాపీ ఇమేజ్ అండ్ నేను వెళ్ళి మన స్లైడ్ ఉంది కదా ఇక్కడ, దాన్ని పేస్ట్ చేయొచ్చు. చూడండి, కాపీ చేశాను అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు పేస్ట్ ఇట్ హియర్. పేస్ట్ చేయగానే ఇక్కడికి వచ్చేసింది. అలానే వాట్సాప్ లో కూడా పేస్ట్ చేసుకోవడము, ఏదైనా ఈమెయిల్లో పేస్ట్ చేయడము, ఇలాంటివి చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇంకొక డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి చూద్దామా? లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. ఇఫ్ సంబడి హ్యాస్ మిస్ ద బిగినింగ్ ఆఫ్ ద క్లాస్, వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది. ఓకే, నేను ఇప్పుడు ఇంకొక ఇమేజ్ ని డిస్క్రైబ్ చేస్తాను. ఓకే, క్రియేట్ a world environment poster for school ఈవెంట్. స్కూల్లో జరిగే ఒక ఈవెంట్ కి వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే అనే ఒక డేని మనం అనుకొని దానికి ఒక పోస్టర్ లాంటిది చేయాలి, ఇన్వైట్ లాంటిది చేయాలి అనుకున్నాం అనుకోండి. ఈ ఇన్స్ట్రక్షన్ ని నేను ఇచ్చాను. ఓకే, అండ్ లెట్స్ సీ హౌ ఇట్ మేక్స్.
స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి కరెక్ట్ చేసేసుకుంటాయి. మీరు ఒక్కొక్క స్పెల్లింగ్ ని కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. లెట్స్ సీ. I gave the instruction and I am waiting. Now slowly it is creating the image. Chudandi. Did you observe now? వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే అనే ఒక పోస్టర్ ని ఎంత చక్కగా సేవ్ అవర్ ప్లానెట్ అని ఇచ్చేసిందో అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ స్కూల్ ఈవెంట్ అని నేను చెప్పడం మూలంగా ఇక్కడ చిన్న పిల్లల పిక్చర్ వచ్చింది కదా. ఒకవేళ మనం చెప్పలేదు అనుకోండి, పెద్దవాళ్ళది లేకపోతే జనరల్ ఒక నార్మల్ సినారియో, దాంట్లో అడల్ట్స్ ఉండొచ్చు లేకపోతే అనిమల్స్ ఎక్కువ ఉండొచ్చు. అలా స్కూల్ అని నేను చెప్పడం మూలంగా స్కూల్ పిల్లలకి తగ్గట్టు వాళ్ళ వాతావరణంకి తగ్గట్టు ఆ నాలెడ్జ్ లెవెల్ ని మ్యాచ్ చేస్తూ ఈ చక్కనైన పోస్టర్ ని ఈ చాట్ జీపీటీ ఇమేజ్ క్రియేటర్ మనకు క్రియేట్ చేసి ఇచ్చింది. హౌ వండర్ఫుల్. సో టెక్నాలజీని నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, మన ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైనా ఉండొచ్చు, బట్ హౌఎవర్ డే టు డే లైఫ్ లో సమ్ టెక్నాలజీ రిలేటెడ్ కొత్త విషయాలు నేర్చుకోవడం అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, ఈ పోస్టర్ లో ఈ వెహికల్ ఉంది. ఇక్కడ ఒక కార్ పెట్రోల్ ని వాడకుండా ఎలక్ట్రిసిటీని ఉపయోగించి చార్జ్ చేస్తున్నారు. అది ఎన్వైరన్మెంట్ కి సంబంధించిన ఒక కాన్సెప్ట్. ఈ పిల్లలు రీసైకిల్ ప్లాస్టిక్ అండ్ పేపర్ వస్తువులని కలెక్ట్ చేస్తున్నారు. ఈ అబ్బాయి చెట్లకు నీళ్లు పోయడము. ఇలా మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని చక్కగా అర్థం చేసుకొని ఇలాంటి ఒక పోస్టర్ ని చాట్ జీపీటీ ఇమేజ్ క్రియేటర్ ఇది మనకు క్రియేట్ చేసి ఇచ్చింది. చూడండి, చాట్ జీపీటీ ఇమేజ్ జనరేటర్. ఈ లింక్ ని క్లిక్ చేయాలి. ఓకే, సో దిస్ వాజ్ అవర్ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ ద డే, న్యూ లెర్నింగ్. ఓకే, సో అది ఇవాళటి మన క్లాస్ యొక్క వండర్ఫుల్ బిగినింగ్ అన్నమాట. ఎస్, సో లెట్స్ కంటిన్యూ అవర్ టుడేస్ ఫిజికల్ సైన్స్ క్లాస్. ఓకే, సో ఇవాళటి మన ఫిజికల్ సైన్స్ క్లాస్ లో మనము వర్క్ అండ్ ఎనర్జీ ఈ చాప్టర్ లో ఉన్నాం. ఈ చాప్టర్ యొక్క ఆల్మోస్ట్ ఎండ్ అన్నమాట. సో మనము బిగినింగ్ నుంచి కొన్ని కాన్సెప్ట్స్ ని నేర్చుకున్నాం కదా. ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ని మీరు అందరూ నేర్చుకున్నారు. సో దాన్ని కంటిన్యూ చేస్తూ మళ్ళీ దాంట్లో ఒక కొత్త టాపిక్ ని ఇవాళ మనము చూడబోతున్నాం. ఫస్ట్, లాస్ట్ క్లాస్ లో జరిగిన కొన్ని కాన్సెప్ట్స్ ని మనము క్విక్ రివిజన్, జస్ట్ 5 minutes రివిజన్ చేసేద్దాం. సో దట్ మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి, ఫార్ములాస్ గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? రైట్. సో వర్క్, ఎనర్జీ అండ్ పవర్, ఇవి 3 కాన్సెప్ట్స్ ఇవాళ మనము రివైజ్ అండ్ కవర్ చేయబోతున్నాం. సో దాంట్లో మొదటిది, ఫస్ట్ది వర్క్. వర్క్ ఈస్ డిఫైన్డ్. వర్క్ ని ఎలా డిఫైన్ చేస్తాము మనము? యాజ్ అ ప్రోడక్ట్. అది ఒక ప్రోడక్ట్ దేనిది? ఆఫ్ ద ఫోర్స్ అప్లైడ్. మనం ఫోర్స్ అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ చేయడము ఒక వస్తువుని. ఓకే, సో ఆ ఫోర్స్ అప్లై చేయడం వల్ల డిస్టెన్స్ మూవ్ అవుతుంది కదా. సో ఫోర్స్ అప్లైడ్ అండ్ డిస్టెన్స్ మూవ్డ్, ఈ రెండిటి యొక్క ప్రోడక్టే మనము ఏమని చెప్తాము? వర్క్ అని చెప్తాం. సో సైంటిఫిక్ గా వర్క్ అనేది మనం డిఫైన్ చేయాలి అంటే అక్కడ దేర్ హ్యాస్ టు బి ఎ ఫోర్స్ అప్లైడ్ అండ్ ఐ అప్లై చేసిన ఫోర్స్ మూలంగా దట్ ఆబ్జెక్ట్ హ్యాస్ టు మూవ్ అ డిస్టెన్స్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ ని తీసుకున్నాం. ఒక పెద్ద రాయి ఉంది, దీనికి మీరు చాలా ఫోర్స్ ని అప్లై చేస్తున్నారు, బట్ ఆ రాయి జరగట్లేదు, ఆ పెద్ద రాక్ జరగట్లేదు. అప్పుడు డిస్టెన్స్ మూవ్ ఏంటి? 0. అలాంటప్పుడు వర్క్ జరిగినట్ట? నో. మీరు ఎంత పుష్ చేసి టైర్డ్ అయినా కూడా వర్క్ ఈజ్ ఈక్వల్ టు 0. వర్క్ అక్కడ ఏమీ జరగనట్టే, బికాస్ ద డిస్టెన్స్ ఇస్ నాట్, ద రాక్ ఈస్ నాట్ మూవింగ్ ఎనీ డిస్టెన్స్. సో వర్క్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్
ఫోర్స్ అప్లైడ్ అండ్ ద డిస్టెన్స్ మూవ్డ్. ఓకే, ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు బి డిస్ప్లేస్డ్, జరగాలి. ఓకే, సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. దాని యొక్క యూనిట్ ఏంటి? మనము సైన్స్ లో ఏ కాన్సెప్ట్ తీసుకున్నా దానికి డెఫినిషన్ ఉంటుంది, ఎగ్జాంపుల్ రాయాలి అండ్ యూనిట్ రాయాలి. ద SI యూనిట్ ఆఫ్ వర్క్ ఈస్ జోల్. ఓకే, సో జే అని రిప్రజెంట్ చేయాలి దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఓకే, ఫోర్స్ 2 అయి ఉండి డిస్టెన్స్ 5 అయి ఉన్నప్పుడు 10J అలా రాయాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే వర్క్ 0 అవుతుంది ఎప్పుడు? వెన్ దెర్ ఇస్ నో డిస్ప్లేస్మెంట్. ఓకేనా? ఎస్. అదే విధంగా ఎనర్జీ. an object that has the ability to do work is said to possess energy. అంటే ఏంటి దాని అర్థము? ఏదైనా ఒక వస్తువుకి పని చేయగలిగే శక్తి ఉంటే, అబిలిటీ అంటే ఏంటి? ద కెపాసిటీ. ఇఫ్ ఇట్ క్యాన్ డూ ద వర్క్, పని చేయగలిగితే దాంట్లో ఏమున్నట్టు? ఎనర్జీ ఉన్నట్టు అన్నమాట. an object that has the ability to do work, ఒక వస్తువుకి పని చేయగలిగే కెపాసిటీ ఉంటే, అబిలిటీ ఉంటే, దాంట్లో మనము we can say that object has the energy. ఓకే, ఎనర్జీకి కూడా యూనిట్ ఇస్ జూల్. ఓకేనా? సో ఎనర్జీ అండ్ వర్క్ ని మనము అలా డిఫైన్ చేస్తాం. దాంట్లో భాగంగా మనము కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అని 2 కాన్సెప్ట్స్ ని నేర్చుకున్నాం. ఏంటి కైనెటిక్ ఎనర్జీ అంటే? an object in motion, ఏదైనా ఒక వస్తువు, ఓకే, అది ఇఫ్ ఇట్ క్యాన్ మూవ్, ఇఫ్ ఇట్ క్యాన్ బి ఇన్ ద స్టేట్ ఆఫ్ మోషన్. మోషన్ అంటే ఏంటి? ఇక్కడ మూవ్మెంట్ జరుగుతుంది, ఇట్ క్యాన్ మూవ్. ఓకే, an object in motion possesses kinetic energy. అంటే ఒక బాల్ ఉంది, అది మనము బ్యాట్ తో హిట్ చేసినప్పుడు if that ball is moving, then we say that the ball is said to be having kinetic energy. ఓకే, ఒకవేళ ఈ ఆబ్జెక్ట్ యొక్క మాస్ m, దీన్ని మనము m అంటాం, మాస్ m అనుకోండి, ఇట్ ఈస్ మూవింగ్ విత్ వెలాసిటీ v. అప్పుడు కైనెటిక్ ఎనర్జీని మనం ఎలా డిఫైన్ చేస్తాము? కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ mv స్క్వేర్, ½ మాస్ ఇంటూ వెలాసిటీ స్క్వేర్. ఓకేనా? ఉదాహరణకి మనకి వాళ్ళు మాస్ ఒకవేళ 20 అని ఇచ్చారనుకోండి, వెలాసిటీ 4 అని ఇచ్చారనుకోండి, v ఈజ్ ఈక్వల్ టు 4, m ఈజ్ ఈక్వల్ టు 20 ఇచ్చారనుకోండి, అప్పుడు మనం వెలాసిటీ స్క్వేర్ రాయాలి కదా. ఇక్కడ ఏమని రాస్తాము? 4 స్క్వేర్ ఈజ్ 16. ఓకే, ఇంకొకసారి క్లియర్ గా రాస్తాను. ఒకవేళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు ఇఫ్ దే సే m ఈజ్ ఈక్వల్ టు 20, v ఈజ్ ఈక్వల్ టు 4, ఫైండ్ ke అని ఇచ్చినప్పుడు ½ m దగ్గర 20 సబ్స్టిట్యూట్ చేయాలి అండ్ v స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. సో ఇలా రాసుకొని దీని ఆన్సర్ ని మనము కనుక్కోవాలి. ఓకే, సో కైనెటిక్ ఎనర్జీ యొక్క ఫార్ములా ½ mv స్క్వేర్. సో ఎనీ ఆబ్జెక్ట్ దట్ క్యాన్ బి ఇన్ ద స్టేట్ ఆఫ్ మోషన్, సో దాంట్లో ఏముంటుంది? ఇఫ్ ఎనీ ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ దెన్ ఇట్ ఈస్ సెడ్ టు హ్యావ్ కైనెటిక్ ఎనర్జీ. 8th గ్రేడ్ లో కూడా నేర్చుకునే ఉంటారు ఈ డెఫినిషన్. నెక్స్ట్ మరి పొటెన్షియల్ ఎనర్జీ నేర్చుకున్నాం కదా. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి? ద ఎనర్జీ, దాంట్లో కూడా ఎనర్జీ అనే వర్డ్ ముఖ్యం. ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ డ్యూ టు ఇట్స్ పొజిషన్ ఆర్ షేప్. ది ఎనర్జీ పొసెస్డ్ బై ఎన్ ఆబ్జెక్ట్. ఉదాహరణకి ఒక బాల్ ఉంది, ఓకే, అది మూమెంట్ లో లేదు, ఎక్కడో ఒక దగ్గర మనం ఒక హైట్ లోనో ఎక్కడో పెట్టామనుకోండి, ఇట్ ఈస్ దేర్ ఇన్ వన్ ప్లేస్ వితౌట్ ఎనీ మూమెంట్. దాని పొజిషన్, ఇట్ ఈస్ అట్ సమ్ హైట్.
Okay, it is in some shape. An energy possessed by an object due to its position or shape. దాన్ని ఏమంటాము? We call it as potential energy. ఓకే, దాని మీద ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది, the gravitational potential energy of an object of mass m. దీని యొక్క ఆబ్జెక్ట్ యొక్క మాస్ m అనుకోండి, ఇది ఒక హైట్ h లో ఉంది. అప్పుడు మనం ఎలా డిఫైన్ చేస్తాము? దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh అని, వేర్ m ఇస్ ద మాస్. ఈ m అనేది ఏంటి ఇక్కడ? మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. h ఈస్ ద హైట్ అట్ విచ్ ఇట్ ఈస్ ప్లేస్డ్. ఇది ఒక 10 మీటర్స్ అనుకోండి. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ 20 అనుకోండి. అప్పుడు మనము మాస్ ఇంటూ హైట్, జీ ఈస్ 10 లేకపోతే 9.8 సమ్ వాళ్ళే ఇచ్చేస్తారు కొన్నిసార్లు, అజ్యూమ్ ఇట్ as 10 అని. mgh అంటే 20 ఇంటూ 10 ఇంటూ h, 10 మళ్ళీ 10, అది కూడా 10. ఇలా మనము పొటెన్షియల్ ఎనర్జీ పిఈ దాన్ని క్యాల్కులేట్ చేయాలి. ఓకేనా? సో పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ రెండిటి కూడా డెఫినిషన్, ఎగ్జాంపుల్, ఫార్ములా అండ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలో మనము చూసాం. ఓకే, సో ఇప్పుడు మెకానికల్ ఎనర్జీ అనే దాన్ని కూడా మనము చూడబోతున్నాం. సో మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటి? ద సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ mechanical energy. So ME, mechanical energy, is equal to kinetic energy plus potential energy. ఓకేనా? ఉదాహరణకి వాళ్ళు ఒక్కొక్కసారి జస్ట్ డైరెక్ట్ గా చిన్న ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లోనో, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ లోనో, ఫైండ్ ద మెకానికల్ ఎనర్జీ హూస్ కైనెటిక్ ఎనర్జీ ఈస్ 50. Sorry. whose kinetic energy is 50 and potential energy is 45. అలా ఇచ్చారంటే you should just add them both అన్నమాట. ఓకేనా? సో మళ్ళీ హాఫ్ ఎంవి స్క్వేర్ అది ఎలా క్యాల్కులేట్ చేయాలి, లేకపోతే పిఈ ఎంజిహెచ్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, దాని నుంచి మెకానికల్ ఎనర్జీ అలా అవసరం లేదు. జస్ట్ మెకానికల్ ఎనర్జీ ఇస్ ద సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, రైట్. ఇప్పుడు మనము వర్క్ అనే ఒక కాన్సెప్ట్ ని చూడబోతున్నాం. పవర్ అనే ఒక కాన్సెప్ట్ ని చూడబోతున్నాం. ఓకే, సో పవర్ దాన్ని డిఫైన్ చేసే ముందు మనము కొన్ని ఎగ్జాంపుల్స్ ని చూద్దాం. సో మనందరం కూడా వర్క్ చేస్తున్నాం. ఓకే, మీ క్లాస్ లో అందరూ టీచర్స్ అందరూ వర్క్ చేస్తున్నాం. అందరి యొక్క స్పీడ్ ఆఫ్ వర్కింగ్ సేమ్ ఉందా? డూ ఆల్ పీపుల్ వర్క్ ఎట్ ద సేమ్ రేట్? అంటే ఒక పనిని తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనుకోండి. ఓకే, ఒక 20 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. దాంట్లో మీకు టైం ఇచ్చారు, 20 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని 30 మినిట్స్ ఇచ్చారు. సో దీంట్లో ఎంతమంది సాల్వ్ చేయగలము 20 ప్రాబ్లమ్స్ ని? కొందరు 15 సాల్వ్ చేయగలరు, కొందరు 10 సాల్వ్ చేయగలరు. ఓకే, కొందరు 18 సాల్వ్ చేయగలరు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సాల్వ్ చేయగలం అన్నమాట. సో దాన్నే మనము ఇక్కడ పవర్ లో డిఫైన్ చేయబోతున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ అబ్బాయి కంప్లీట్ వర్క్ ఫర్ 2 hours కంప్లీటెడ్ 3 tasks. 2 hours కి వర్క్ చేసి 3 tasks ని కంప్లీట్ చేశాడు. అదే 2 hours లో దిస్ గర్ల్ కంప్లీటెడ్ 8 tasks. సో టైం రెండిట్లో సేమే. షీ ఆల్సో వర్క్ ఫర్ 2 hours, హీ ఆల్సో వర్క్ ఫర్ 2 hours. ఇక్కడ ఈ అబ్బాయి 3 tasks ని కంప్లీట్ చేశాడు, ఈ అమ్మాయి 8 tasks ని కంప్లీట్ చేసి. సో ఎవరు ఎక్కువ వర్క్ చేసినట్టు మరి ఎఫిషియెంట్ గా? దిస్ పర్సన్ బి కదా. అలాగే డిఫరెంట్ స్పీడ్స్ ఉంటాయి. ఓకే, సో స్పీడ్ ఆఫ్ వర్కింగ్ ఎలా ఉంది? ద ర్యాబిట్ ఈస్ ఫాస్ట్ అండ్ ద టర్టిల్ ఆర్ ద టార్టాయిస్ ఈస్ స్లో.
సో పీపుల్ వర్క్ ఎట్ డిఫరెంట్ స్పీడ్స్. సో దాన్ని ఉపయోగించి ఇప్పుడు మనము ఈ కాన్సెప్ట్ ని డిఫైన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఇద్దరు చిల్డ్రన్ ఉన్నారు. ఓకే, సో వాట్ ఆర్ దే డూయింగ్? దే ఆర్ క్లైంబింగ్ అ రోప్. దేర్ ఆర్ 2 చిల్డ్రన్. ఈ ఇద్దరి అబ్బాయిల వెయిట్ సేమ్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 25 kg, and this boy is also climbing a rope. Okay, and his weight, ఈ అబ్బాయి వెయిట్ కూడా is 25 kg. Okay, so this boy, let's say ఒక 15 seconds తీసుకున్నాడు అనుకోండి ఆ వర్క్ ని ఫినిష్ చేయడానికి. సో రోప్ ని ఇక్కడ దాకా క్లైంబ్ చేయడానికి he is taking 15 seconds. And this boy B, he takes 20 seconds. ఓకే, సో వాళ్ళ వెయిట్ సేమ్ గా ఉన్నప్పటికీ వాళ్ళు ఆ ఎనర్జీని, వాళ్ళకున్న ఎనర్జీని యూజ్ చేసి ఇచ్చిన టైంలో ఫాస్ట్ గా ఎవరు కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళే కదా విన్నర్స్. ఎస్, సో దట్ ఈస్ హౌ వి డిఫైన్ ద పవర్. పవర్ ఏంటి? పవర్ ఆల్వేస్ మనము టైం ఫ్యాక్టర్ ని మైండ్ లో పెట్టుకొని చేస్తాం. సో పవర్ ఈస్ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అట్ ఎ గివెన్ టైం. ఓకే, సో ఇక్కడ ఈ ఇద్దరు అబ్బాయిలు ఆఫ్ ద సేమ్ వెయిట్ ఆర్ క్లైంబింగ్ ద రోప్. సో ఎవరైతే తక్కువ టైంలో ఫినిష్ చేస్తారో వాళ్ళే పవర్ఫుల్. ఎస్, సో దిస్ ఈస్ హౌ వి డిఫైన్ పవర్ అన్నమాట. ఓకేనా? ఒక చిన్న ఎగ్జాంపుల్ ని చూద్దాం. ఈ క్లైంబింగ్ దాంట్లోనే లెట్స్ సీ ద ఎక్స్పెరిమెంట్ లాంటి సిమ్యులేషన్. ఎస్, ఇక్కడ రోప్ ఉంది, 2 ropes, చైల్డ్ ఏ, చైల్డ్ బి. సో ఈ చైల్డ్ ఏ ఫాస్ట్ గా క్లైంబ్ చేస్తారు, ఈ చైల్డ్ బి స్లోగా అన్నమాట. సో రోప్ ఆఫ్ ద హైట్ ఒకటే, ఇద్దరి యొక్క weight is the same. So let's see how they climb the rope now. Start button ni click చేద్దాం. చూడండి, they are climbing the rope. Yes, so ఒక అబ్బాయి ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు. పాజ్ చేద్దాం, పాజ్ చేసి చూద్దాం ఏ హైట్ లో ఉన్నారు. చూడండి, చైల్డ్ ఏ రోప్ లో చాలా హైట్ కి వెళ్ళిపోయారు. చైల్డ్ బి is a little behind, కొంచెం స్లోగా వచ్చారు. సో హైట్ ఆఫ్ ద రోప్ ఎంత అయిన ఈ అబ్బాయి రీచ్ అయింది? 4.85 meters. ఎంత టైం తీసుకున్నారు? 15 seconds లో. ఓకే, 15 seconds లోనే ఇంత హైట్ కి వచ్చేసారు. అదే ఈ అబ్బాయి 20 seconds తీసుకొని తక్కువ హైట్ లో ఉన్నారు. సో పవర్ ని మనము ఫార్ములా యూజ్ చేసి క్యాల్కులేట్ చేద్దాము. ఇక్కడ పవర్ ని క్యాల్కులేట్ చేసి వాళ్ళు ఇచ్చేసారు. 2.13 watts is the power of the child A, and for child B the power is 160 watts. Watts is the unit of power. So evaru has the more power? Child A. Okay na? So ila power ni define cheyadamu manam chustam. Yes. Okay. So power tells how fast the work is done. ఎంత ఫాస్ట్ గా మనము పని చేస్తున్నామో దాన్ని డిఫైన్ చేస్తుంది. పవర్ ఈస్ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. ఇన్ సమ్ సిచ్యువేషన్స్ పవర్ ఈస్ రేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, రేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీని కూడా పవర్ అని మనము చెప్తాం. So power is equal to work by time, W by T. Power is equal to work by time, W by T. Okay, and unit of power, SI unit of power వచ్చేసి watt, W, capital W తో రాయాలి. And 1 watt is equal to 1 joule per second అన్నమాట. So SI unit of work, SI యూనిట్ ఆఫ్ పవర్ వచ్చేసి వాట్ అనే దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పవర్ ఎక్కువ ఉందనుకోండి, సమ్ టైమ్స్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ అలాంటి వాటి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఆల్సో కాల్డ్ as పవర్ అని చదువుకున్నాం కదా.
అలాంటి సందర్భాల్లో మెషిన్స్ అండ్ వెహికల్స్ యూజ్ చేసి మనం పవర్ ని డిఫైన్ చేసినప్పుడు కిలోవాట్ ని యూజ్ చేస్తాం, KW. ఓకే, 1 కిలోవాట్ 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు 1000 వాట్స్ అన్నమాట. ఓకే, 1 kilowatt is equal to 1000 watts. Okay, yes. ఓకే, ఇప్పుడు కొన్ని మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేద్దాం. ఓకే, సో అందరు చక్కగా వినాలి. ఇక్కడ 2 గర్ల్స్ ఉన్నారు. దేర్ ఆర్ 2 గర్ల్స్. ఈచ్ ఆఫ్ దెమ్ వాళ్ళ వెయిట్ ఎంత అంట? 400 న్యూటన్స్. ఓకే, వాళ్ళ వెయిట్ 400 న్యూటన్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ క్లైంబింగ్ అ రోప్ త్రూ అ హైట్ ఆఫ్ 8 meters. ఓకేనా? రైట్. వాళ్ళని మనము గర్ల్ A అండ్ B గా డిఫైన్ చేస్తున్నాం. సో ఇద్దరి యొక్క వెయిట్ ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్ A ని మనము ఫస్ట్ తీసుకుందాం. హర్ వెయిట్ ఈస్ ఈక్వల్ టు 400. ఓకే, హైట్ ఈస్ ఈక్వల్ టు 8 meters. ఓకే, టైం టేకెన్ ఈజ్ ఈక్వల్ టు 20 seconds. తను 20 seconds తీసుకుంటుంది ఆ రోప్ ని క్లైంబ్ చేయడానికి. ఓకే, సో ఇక్కడ మనము వర్క్ డన్ దాన్ని చూడాలి. ఓకే, సో ఇక్కడ వాళ్ళు ఏమడుగుతున్నారు మనని? వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఈచ్ గర్ల్ అని చెప్పేసి. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం. ఓకే, సో ఇక్కడ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఇంటూ హైట్ అన్నమాట. తన వెయిట్ ఎంత అండ్ హౌ మచ్ హైట్ షీ క్లైంబ్. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 400 ఇంటూ 8 డివైడెడ్ బై టైం. తను ఎంత టైం తీసుకుంది? 20 seconds. గర్ల్ A. ఓకే, షీ హాస్ టేకెన్ 20 seconds. సో సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 160 watts. ఓకేనా? సో దిస్ ఈస్ ద వే టు సాల్వ్ ఇట్. పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం. వర్క్ ని ఇక్కడ తన వెయిట్ అండ్ తను ఎక్కిన హైట్ అవి రెండింటిని మల్టిప్లై చేస్తే వర్క్ డన్ విల్ గెట్. ఓకే, సో వర్క్ డన్ బై టైం ఈజ్ ఈక్వల్ టు పవర్. గర్ల్ B చూద్దామా? హౌ మచ్, వాట్ ఈస్ హర్ పవర్? ఓకే, సో అగైన్ వర్క్ డన్ బై టైం, దాన్నే కదా మనం పవర్ అంటాము. సో హియర్ ఆల్సో ఇట్ ఈస్ 400 బికాస్ ఆఫ్ దే ఆర్ ఆఫ్ ద సేమ్ వెయిట్ అండ్ దెన్ హైట్ ఈస్ ఆల్సో సేమ్, బట్ టైం డిఫర్ అవుతుంది ఇక్కడ. షీ హాస్ టేకెన్ 50 seconds. సో వెన్ యూ సాల్వ్ ఇట్ you get the answer as 64 watts. Okay, because girl A has taken less time kabatti more power. Power is high. Okay na? So ila మీరు క్వశ్చన్స్ చదువుకుంటూ స్టెప్స్ రాసి ఫార్ములా రాసి చేస్తే ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో బేసికలీ ఏంటి? work done is equal is power is equal to work by time. So akkada direct ga work ichara weight ichara chudali. If they give you weight of the person and the height alantivi ichinapudu work done is equal to that weight into height annamata. Okay, so ఇక్కడ మనం ఏం చేసాము? we have taken the weight of that girl and the height she climbed into తన తీసుకున్న టైం. ఓకే, దిస్ ఈస్ ఫర్ గర్ల్ A. B కి కూడా సేమ్. గర్ల్ B also power is equal to work by time. బోత్ కేసెస్ లో మనకి వచ్చిన ఆన్సర్స్. సో విచ్ గర్ల్ extended more power ante girl A.
ఓకేనా? సో ఇలా మనము ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాం. ఓకే, ఎస్. సో ఫర్ దిస్ క్వశ్చన్ వి విల్ కమ్ బ్యాక్. ఈ క్వశ్చన్ ని మనము మళ్ళీ చేద్దాము. ఫస్ట్ మనం ఒక క్విజ్ అటెంప్ట్ చేద్దాం. ఓకే, సో kahoot.it లో అందరు లాగిన్ అవ్వండి. kahoot.it పిన్ ఒకటి డిస్ప్లే అవుతుంది, దాన్ని యూజ్ చేసి మనము మీరందరూ లాగిన్ అవ్వాలి. This is the pin. Good. Next question. ఫార్ములా క్వశ్చన్ లోనే ఉంది, సో మీరు ఆ హింట్ ని యూజ్ చేసి సాల్వ్ చేయండి. గుడ్. జాగ్రత్తగా చూడండి ఆప్షన్స్ ని. ఎక్సలెంట్. చేశారు.
పవర్ ఏంటని మీరు ఫైండ్ చేయాలి. గుడ్ జాబ్. చూద్దాం పోడియం. Wonderful. First, second, and third place winners. ZPHS, APRS, very good. And all, so many participants. So this is wonderful అన్నమాట. చాలా చక్కగా participate చేశారు and you all tried answering very well. So congratulations to all the winners and all the participants. Okay na? So let's continue our topic for the day. ఓకే, అది మనము వర్క్ గురించి నేర్చుకున్న కొన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాము, కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము అండ్ క్విజ్ లో కూడా మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు. సో బయాలజీ టాపిక్ లో ఏముందో చూద్దాం. సో మనము లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి క్రాప్ ప్రొటెక్షన్ అండ్ క్రాప్ కి పంటలకి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాం కదా. సో ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫుడ్ రిసోర్సెస్. సో ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటి? సో మనం ఎంత బెటర్ గా మనకి పండే పంటలని జాగ్రత్తగా చూసుకోవచ్చు, మంచి పంటలను పండించవచ్చు అనే దాని గురించి. సో దాంట్లో భాగంగా ఇవాళ మనం ఏం చూడబోతున్నామో లెట్స్ సీ. ఓకే, సో మనము లాస్ట్ కొన్ని క్లాసెస్ లో ఎలాంటి ఎరువులను వాడాలి, క్రాప్ రొటేషన్, ఇవన్నీ చూసాం. ఓకేనా? సో పంటలు పెరగడం స్టార్ట్ చేశాక దాన్ని మనము ఎలా కాపాడుకోవాలి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఎందుకు కాపాడుకోవాలి? వాటంతా అవే చక్కగా పెరగలేవా అనే క్వశ్చన్ మనకి వస్తుంది. ఎస్, సో పంటలకి కొన్ని వీడ్స్, కలుపు మొక్కలు, పంటల చుట్టూ కలుపు మొక్కలు పెరగడము. పెస్ట్స్ అంటే ఏంటి? పెస్ట్స్ అంటే వాటికి పట్టే కొన్ని పురుగులు లాంటివి అన్నమాట. సో ఆకులని తినేయడము, ఆ పంటలని, విత్తనాలను కానీ పంటలను కానీ ఆకులని తినేసే కొన్ని పురుగులు ఉంటాయి, వాటిల్నే మనము పెస్ట్స్ అంటాం. అండ్ డిసీజెస్, సో ఆ ఆకులకు కానీ ఆ పంటలకు కానీ వచ్చే కొన్ని డిసీజెస్. సో ఫంగస్ వల్ల ఎక్కువ వర్షాలు పడినప్పుడు కొన్ని డిసీజెస్ రావడము జరుగుతుంది. సో అలాంటి సందర్భాల నుంచి మనం పంటలని ఎలా కాపాడుకోవాలి అనే దాన్ని మనం ఇవాళ చూడబోతున్నాం. ఓకే, సో ఈ పెస్ట్, వీడ్స్ అండ్ డిసీజెస్, ఈ మూడు కూడా 3 ఫ్యాక్టర్స్ మనం కంట్రోల్ చేయకపోతే దాని వల్ల పంటలకి హెవీ లాస్, చాలా నష్టాలు వస్తుంది. అన్కంట్రోల్డ్ గ్రోత్, ఓకే, దీనికి పెస్ట్ రావడము, పంటల చుట్టూ కలుపు మొక్కలు పెరగడము, డిసీజెస్ రావడము, ఇట్స్ కామన్, సహజం. కానీ దాన్ని మనము కంట్రోల్ చేయగలగాలి, అరికట్టగలగాలి. అలా చేయలేకపోతే మనకి చాలా లాస్ వస్తుంది, రైతులకు చాలా లాస్ కదా. సో ప్రొటెక్షన్ అంటే దాన్ని కాపాడుకోవడం వల్ల ఇట్ విల్ ఇంక్రీజ్ ద ఈల్డ్, అంటే దిగుబడి పెరుగుతుంది. అండ్ క్వాలిటీ, ఆ పంటల యొక్క క్వాలిటీ, దాంట్లో నుంచి వచ్చే విత్తనాల యొక్క క్వాలిటీ, కూరగాయలు పళ్ళ యొక్క క్వాలిటీ, అవన్నీ చక్కగా ఉంటాయన్నమాట. సో చూద్దాము, చూడండి ఇక్కడ కొన్ని వీడ్స్, పెస్ట్స్ అండ్ డిసీజెస్, ఈ మూడింటి గురించి ఇక్కడ మనము చూస్తున్నాం. సో వీడ్ అనేది ఏంటి? ఒక మొక్క లాంటిది అనమాట. దానికి చాలా ఆకులు ఉంటాయి, కొన్ని వాటికి ముళ్ళు అలాగా ఉంటాయి. సో అలాంటి వీడ్స్ పెరగడం వల్ల, కలుపు మొక్కలు పెరగడం వల్ల ఏంటి నష్టం? ఇది పంటల మధ్యలో అది కూడా గ్రీన్ కలర్ లో ఆరోగ్యంగా పెరుగుతుంది అని వదిలేయగలమా? నో, వీ కెనాట్ లీవ్ ఇట్ లైక్ దట్. బికాస్ ఈ పంటలకి, ఈ హెల్తీ క్రాప్ కి ఏదైతే పోషక విలువలను మనం అందిస్తున్నామో, అంటే అది సన్లైట్ కావచ్చు, ఎరువులు కావచ్చు, ఆక్సిజన్, గాలి, అవన్నీ కూడా ఈ వీడ్స్ కి వెళ్ళిపోతాయి, ఈ కలుపు మొక్కలకు వెళ్ళిపోతాయి. ఓకే, అండ్ ఇది ఫాస్ట్ గా గ్రో అవుతుంది, పంటలు సరిగ్గా పండవు. అందువల్ల మనము కలుపు మొక్కలని తీసేస్తాం. సో కామన్ వీడ్స్, ఈ నేమ్స్ మీరు 1-2 గుర్తుపెట్టుకోవాలి.
జాంథియం ఒక కామన్ వీడ్ అన్నమాట. పార్థీనియం ఇది కూడా ఒక కామన్ వీడ్. ఈ పార్థీనియం ని గజార్ గాస్ అంటారు కామన్ లాంగ్వేజ్ లో. ఇలా ఉంటుంది. ఓకే. అండ్ సైపేరస్ ఆర్ మోతా, కనీసం 2 నేమ్స్ ఆఫ్ వీడ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. జాంథియం, పార్థీనియం, ఇలాంటి నేమ్స్ ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ దే ఆర్ కామన్ వీడ్స్ అన్నమాట. సో పంటల్లో పొలాల పక్కన నడిచేటప్పుడు ఇలాంటి కలుపు మొక్కల్ని మనము చూస్తూనే ఉంటాం. ఒక్కొక్కసారి ఫార్మర్స్ ఏం చేస్తారు, దాన్ని కనపడ్డప్పుడల్లా దాన్ని తీసేస్తారనమాట. సో దాని వల్ల పంటలకు మంచి జరుగుతుంది. దాన్ని అలాగే పెరగనిస్తే పంటల యొక్క పోషక విలువల్ని అన్నిటిని అది తీసుకొని పెరిగేస్తుంది, పంటలు సరిగా పండవు. ఓకే. అలాగే ఇన్సెక్ట్స్ చూడండి, ఇక్కడ ఒక మొక్కజొన్న కనిపిస్తుంది. దాని లోపలికి వెళ్ళిన ఈ ఇన్సెక్ట్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం కట్ చేసి దాంట్లో ఉన్న జ్యూస్ లాంటిది ఏదైతే ఉందో వాటిని బైట్ చేసేసి కొరికేసి మొత్తం అంతా పాడు చేసేస్తుంది అనమాట. సో వాటికి చాలా డీప్ గా వెళ్ళి కట్ చేసి లోపల దాకా వెళ్ళిపోయే ఒక కెపాసిటీ ఉంటుంది. సో దాని వల్ల పంటలు పాడైపోతాయి. దే కెన్ కట్ సక్ ద సాప్. సాప్ ఈజ్ లైక్ ఒక జెల్లీ జ్యూస్ లాంటి ఒక ప్రోడక్ట్ అన్నమాట. సో అదంతా కూడా ఆ ఇన్సెక్ట్స్ కొరికేస్తాయి. ఓకే. అండ్ దెన్ దాని వల్ల పంటలు పాడవుతాయి అండ్ చాలా నష్టం వస్తుంది. కొన్ని డిసీజెస్ వస్తాయి ప్లాంట్స్ కి, బ్యాక్టీరియా వల్ల, ఫంగై అండ్ వైరస్ వల్ల. సో ఆకుల పైన మనము ఒక్కొక్కసారి తెల్లగా కలర్ మారడము, ఫంగస్ లాగా ఉండడాన్ని చూసే ఉంటాం. సో ఇలాంటి డిసీజెస్ వల్ల ఆరోగ్యంగా పంటలు పెరగవు. కూరగాయలు, పళ్ళు అండ్ గ్రెయిన్స్ అవన్నీ కూడా పాడైపోతూ వస్తాయి. సో అందుకు ఫార్మర్స్ పెస్టిసైడ్స్ ని వాడతారు. సో ఇలా పంటలు ఉంటాయి కదా, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మరి? కొన్ని కెమికల్ మెథడ్స్ ని వాడతారు. పెస్టిసైడ్స్ వాడతారు. పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్. హెర్బిసైడ్స్ అంటే కొన్ని మరీ ఎక్కువ కెమికల్స్ కాకుండా తక్కువ మోతాదులో కెమికల్స్ ని యూజ్ చేసి ఇలా స్ప్రే చేయడం. సో దట్ అప్పుడు కలుపు మొక్కలు, వీడ్స్ కూడా చనిపోతాయి, ఇన్సెక్ట్స్ కూడా చనిపోతాయి అండ్ పంటలకి అది మంచిది. ఓకే. మెకానికల్ రిమూవల్ ఆఫ్ వీడ్స్ అంటే కొంతమంది నిల్చొని పంటల్లో చిన్న టూల్ లాంటిది ఏమైనా పెట్టుకొని అన్నిటిని పీకడం, మెల్లిగా తీసుకుంటూ వస్తారు వీడ్స్ అన్నిటిని, పాడైపోయిన ఆకులన్నిటిని అలా చేయడం. దట్ ఈస్ వన్ వే ఆఫ్ ప్రొటెక్షన్ అన్నమాట. ఓకే. ఒక ప్రివెంటివ్ మెథడ్ ఏంటి అంటే క్రాప్ రొటేషన్. సో క్రాప్ రొటేషన్ అంటే ఏంటి? సీజన్ టు సీజన్ కానీ సంవత్సరానికి ఒకసారి కానీ ఆ భూమి పైన, ఆ పొలాల పైన పెరిగే పంటలను మార్చడం. ఎందుకంటే ఒక పంటకి పట్టే పురుగులు ఇంకొక పంటకి రావనే నమ్మకంతో, ఓకే, సో వీడ్స్ కూడా తగ్గుతాయనే ఒక ఒపీనియన్ తో క్రాప్ రొటేషన్ చేయాలి. సో అప్పుడు దానివల్ల పంటలకు మంచిది. రెసిస్టెంట్ వెరైటీస్ అంటే మార్కెట్లో ఈ క్రిములను, ఈ పురుగులను, ఈ వీడ్స్ ని తట్టుకునే కెపాసిటీ ఉన్న కొన్ని వెరైటీస్ ని సైంటిఫిక్ మెథడ్స్ లో పండిస్తారు. సో ఆ పంటలను, ఆ విత్తనాలను వాడడం వల్ల కొన్ని పంటలు ఈ పురుగులకు కానీ డిసీజెస్ కానీ రెసిస్టెంట్ గా ఉంటాయి. అంటే తట్టుకునే శక్తి, డిసీజెస్ ని, ఫంగస్, బ్యాక్టీరియా అలాంటి వాటిని తట్టుకునే ఒక శక్తి వాటికి ఉంటుంది. సో ఐదర్ రెసిస్టెంట్ వెరైటీస్ ని వాడడము, లేకపోతే క్రాప్ రొటేషన్ చేయడం వల్ల పంటలకు ఈ డిసీజెస్, ఈ వీడ్స్, కలుపు మొక్కలు ఇవన్నీ తగ్గుతాయి. ఓకే. ఆ తర్వాత ఓకే, ఇప్పుడు మనం ఏదో చాలా మెథడ్స్ వాడి చక్కగా పంటల్ని పండించుకున్నాం అనుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి? వాటి నుంచి వచ్చిన గ్రెయిన్స్ ని, సో కూరగాయలు, పళ్ళు అంటే దాన్ని అందరూ వెంటనే దాన్ని మనము మార్కెట్స్ కి తీసుకెళ్లి అమ్మేస్తారు. అక్కడ దాకా ఇట్ ఈస్ ఫైన్. గ్రెయిన్స్ ఉదాహరణకి వరి, జొన్నలు, గోధుమలు, ఇలాంటి గ్రెయిన్స్, వేరుశెనగలు అవన్నీ పండినప్పుడు చాలా ఎక్కువ మోతాదులో అన్నిటిని బ్యాగ్స్ లో ప్యాక్ చేస్తారు కదా, సంచుల్లో ప్యాక్ చేస్తారు. సో దాన్ని ఒక దగ్గర స్టోర్ చేస్తారనమాట.
సో దట్ స్టోరేజ్ ఆఫ్ గ్రెయిన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? మార్కెట్లో చక్కటి ధరలు వచ్చినప్పుడు రైతులు అమ్ముకోవడానికి అది మంచి ఐడియా. సో ఆ టైం దాకా వాటిల్ని ఒక దగ్గర స్టోర్ చేయాలి. వర్షాకాలంలో స్టోర్ చేయాలి. ఓకే, సీజన్ కి తగినట్టు చక్కగా స్టోర్ చేసుకుంటారు. సో స్టోర్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ స్టోర్ చేసుకునే ప్రదేశంలో మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి? అక్కడ ఇన్సెక్ట్స్ ఉండకూడదు, చీమలు పురుగులు ఉండకూడదు, రోడెంట్స్ ఎలుకలు తినేస్తాయి కదా గ్రెయిన్స్ ని, ఫంగై, మాయిశ్చర్ తడి తేమ ఉండకూడదు, ఎక్కువ హీట్ కూడా ఉండకూడదు. సో మంచి టెంపరేచర్ ని మెయింటైన్ చేయాలి, పురుగులు రాకుండా మందులు కొట్టాలి, ఎలుకలు రాకుండా మందులు కొట్టాలి చుట్టూ. ఓకే, ఇవన్నీ చేయడం వల్ల మనం గ్రెయిన్స్ ని చక్కగా స్టోర్ చేసుకుంటాం. ఒకవేళ పురుగులు తినేసాయి అనుకోండి, ఏమవుతుంది? వాటి గ్రెయిన్స్ సగం పాడైపోతాయి. సో బ్యాగ్స్ స్టోరేజ్ లో పెట్టిన గ్రెయిన్స్ యొక్క వెయిట్ తగ్గిపోతుంది. కొన్ని గ్రెయిన్స్ ని అవి సగం సగం తినేయడం వల్ల వెయిట్ పడిపోతుంది అండ్ లాస్ అవుతుంది. ఓకే, సో చక్కగా అన్నిటినీ డ్రై చేసుకోవాలి. సంచుల్లో ప్యాక్ చేసుకునే ముందు తడి లేకుండా డ్రై చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, రాళ్ళు అవి లేకుండా. అండ్ ఫ్యూమిగేషన్ అంటే కొన్ని పెస్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ స్ప్రే చేయడం. స్ప్రే చేయడం వల్ల చుట్టూ చీమలు పురుగులు రాకుండా కాపాడుతుంది. ఓకేనా? సో స్టోరేజ్ ఆఫ్ గ్రెయిన్స్ అలా చేస్తాం మనం. ఓకే, సో తర్వాత యానిమల్ హస్బెండరీ అండ్ క్యాటిల్ ఫార్మింగ్. సో ఫార్మర్స్ ఇలా పంటలు పండించడం కాకుండా క్యాటిల్ ఫార్మింగ్, పాడి పంట అంటాం కదా, అలా అన్నమాట. సో వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఆవుల్ని పెంచడము, కోళ్ళు, ఆవులు, చిన్న చిన్న ఫిష్ పాండ్స్, ఇవన్నీ ఫార్మర్స్ కి ఉంటాయి. ఓకే, దీన్ని వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు? సో మొదటగా క్యాటిల్ ఫార్మింగ్ లో ఏం చేస్తాము? క్యాటిల్ అంటే పశువులు, ఆవులు, కౌస్ అండ్ బఫెలోస్ ఉంటాయి. సో దాన్ని ఎందుకు పెంచుతారు? మిల్క్ అండ్ ఫార్మ్ వర్క్ కోసం. సో వాటిల నుంచి వచ్చే పాల కోసము అండ్ పొలాల్లో ఉండే పండ్ల కోసం, సో దున్నడము అలాంటివి అన్నమాట. ఒక్కొక్కసారి మిల్క్ ఈల్డ్, కొన్ని ఆవులు ఎక్కువ పాలు మనకి అందించాలంటే క్రాస్ బ్రీడ్ చేస్తారు. క్రాస్ బ్రీడింగ్ ఇస్ అ ప్రాసెస్ అన్నమాట. అంటే డిఫరెంట్ కౌస్ ని బుల్స్ ని క్రాస్ బ్రీడింగ్ చేసి మిల్క్ ప్రొడక్షన్ ఎలా పెరుగుతుందో చూడడం. దాని వల్ల డిసీజ్ రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. అంటే జబ్బులు తక్కువ పడతాయి, క్యాటిల్ కి చాలా బలంగా ఉంటాయని. ఓకే, ఈ ఒక్క పేరు గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత మనం క్విజ్ చేద్దాం. మిల్చ్ అనేది ఫీమేల్ క్యాటిల్. మిల్చ్ ఇస్ ఎ ఫీమేల్ క్యాటిల్ రేస్డ్ ఫర్ మిల్క్ ప్రొడక్షన్. మిల్క్ ప్రొడక్షన్ కోసము పెంచే ఫీమేల్ క్యాటిల్ ని ఏమంటాము? మిల్చ్ అని అంటాం. డ్రాట్ అనిమల్స్ is the farm labor used for plowing and carting. అంటే బండ్లు తోలడానికి, పొలాలు దున్నడానికి యూజ్ చేసే క్యాటిల్, వాటిల్ని డ్రాట్ అనిమల్స్ అని అంటారు. మిల్చ్ ఫర్ కౌ, మిల్చ్ ఫర్ మిల్క్, అట్లా గుర్తుపెట్టుకోండి, గుర్తుండిపోతుంది. అండ్ డ్రాట్ అనిమల్స్ ఆర్ ఫర్ ఫార్మ్ లేబర్. ఓకే, మిల్క్ ప్రొడక్షన్ డిపెండ్స్ అపాన్ ద లాక్టేషన్ పీరియడ్. అంటే ఏంటి? ఒక కౌ మనకి మిల్క్ ఎక్కువ ఎప్పుడు ఇస్తుంది? దానికి ఒక చిన్న దూడ ఉన్నప్పుడు. సో మిల్క్ ప్రొడక్షన్ డిపెండ్స్ అపాన్ ద లాక్టేషన్ పీరియడ్. దానికి ఒక చిన్న దూడ ఉండి అది పాలు తాగే టైంలో మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. అది లేని సమయంలో మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో లాక్టేషన్ పీరియడ్ అంటే ఏంటి? టైం డ్యూరింగ్ విచ్ మిల్క్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఆఫ్టర్ బర్త్ ఆఫ్ అ కాఫ్. కాఫ్ పుట్టిన కొన్ని నెలలకు మిల్క్ ప్రొడక్షన్ బాగా ఉంటుంది. ఓకే, సో ఇలా డిఫరెంట్ బ్రీడ్స్ ఆఫ్ కౌస్ ని మన ఇండియాలో మనము యూజ్ చేస్తున్నాం. రెడ్ సింధీ, క్యాంక్రేజ్, సహివాల్, గిర్ కౌ, ఇవన్నీ కూడా మిల్క్ ప్రొడక్షన్ కి మంచి వెరైటీస్ అన్నమాట. ఎక్సాటిక్ బ్రీడ్స్ అంటారు. జెర్సీ, బ్రౌన్ స్విస్, అవన్నీ ఎక్సాటిక్ బ్రీడ్స్. ఎందుకు? ఎక్కువ లాక్టేషన్ పీరియడ్ ఉంటుంది, హై మిల్క్ ఈల్డ్. కొన్ని వెరైటీస్ ని మనం ఎందుకు తెచ్చుకున్నాము వేరే కంట్రీస్ నుంచి, స్టేట్స్ నుంచి అంటే హై మిల్క్ ప్రొడక్షన్ కోసం. ఇండిజినియస్ బ్రీడ్ అంటే లైక్ మన లోకల్ బ్రీడ్స్ అన్నమాట. రెడ్ సింధీ, సహివాల్, స్ట్రాంగ్ డిసీజ్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఈ రెండింటిని కంబైన్ చేసిన బ్రీడ్స్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం, క్రాస్ బ్రీడింగ్. అప్పుడు ఏమవుతుంది?
హై మిల్క్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది, డిసీజ్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో క్రాస్ బ్రీడింగ్ చేయడం వల్ల డిసీజ్ రెసిస్టెన్స్ అండ్ హై మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది. దట్ ఈస్ వై దట్ ఈస్ డన్ విత్ ద క్యాటిల్ ఫార్మ్. ఓకేనా? ఒక క్విక్ క్విజ్ చేద్దాము. బయాలజీ టాపిక్ లో వెరీ వెరీ ఈజీ. ప్లీజ్ ట్రై టు జాయిన్. లాస్ట్ క్లాస్ ఆఫ్ ద వీక్ కదా, అందరు పార్టిసిపేట్ చేయాలి. స్టార్ట్ చేద్దాము. లెట్స్ బిగిన్ అవర్ క్విజ్. నెక్స్ట్ క్వశ్చన్.
good. Let's see the podium. Third place lo ZPHS Nandigama, wonderful, excellent. Second place lo ZPHS. First place lo ZPHS PR Numbula. Wonderful. All the 3 participants, congratulations. Many congratulations to all the participants. Chala mandi participate chesaru active ga. That is really, really nice and appreciable. Active participation is very important. Kada. So I'm sure చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పెట్టి ఉంటారని. ఇది మన ఇవాళటి ఫిజిక్స్ అండ్ బయాలజీ 2 క్లాసులు చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు అండ్ ఐఎమ్ వెరీ షూర్ దట్ మీరు అందరు కూడా పాయింట్స్ నోట్ చేసుకొని ఉంటారని. సో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ అవి సాల్వ్ చేయడానికి నెక్స్ట్ క్లాస్ లో ట్రై చేద్దాము. So thanks for the active participation. I thank the school management, teachers, support staff and the children for actively participating in today's session. See you all in our next class with an interesting concept.